అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు సండే కొంచెం స్పెషల్ కాబట్టి డైలీ కంటెంట్లు చూసి మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఈరోజు సరదాగా అయితే మిమ్మల్ని మన ఎర్రగడ్డ మార్కెట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఇట్లా ముందరకు వస్తుంటే గీ కనిపించినాయి. అబ్బా ఏం కనిపిస్తున్నాయి, మేకపోతులు. ఇవి ఏంటి అని నేనేం స్టైల్ పడను. మనందరూ తెలిసే మేకపోతులు ఫంక్షన్లు వచ్చిన ఇంట్లో పండుగ వచ్చిన మేకపోతు తెగాలన్నమాట తలకాయే. చూడుర్రి, ఏదన్నా 6,000 అంట. అబ్బా మనకి బయట మటన్ కూర ఎంత? మటన్ కూర బయట 700 800. ఈడ చూడండి ఎంత మంచిగా మేకపోతే వస్తుంది. ఈ చూడు ఎంత పొట్టిగా ఉంది. అమ్మో పట్టుకోవాలంటే భయం వేస్తుంది. దీంతో పొడిచింది అనుకో ఇంకేం లేదు, ఆగం అయిపోతా. కానీ ఇది డిఫరెంట్. అబ్బా చిన్నగా పొట్టిగా ఉంది. లొల్లీలు అన్నీ కామన్ అనుకో. ఇక్కడ చూసుకోరు, ఇగో అన్ని మేకపోతులు. ఎంతన్నా 6,000 అంట గైస్. 6,000 అంట. ఏదైనా తీసుకోరు మేకపోతుని. 6,000 అంట. ఎర్రగడ్డ సండే మార్కెట్లో 6,000కి మీకు ఏదైనా మేకపోతు వస్తుంది. ఏదైనా పండుగలు పబ్బాలు ఫంక్షన్లు ఏమున్నా కానీ ఎర్రగడ్డకు వచ్చేసి తీసుకోండి. అబ్బా మనకు తెలిసి బయట మండిలో కూడా ఇట్లా దొరకవు. మెల్లగా మేకలకా నుంచి గుసాయించుకొని వస్తే లోపలికి టర్కీ కోళ్ళ దగ్గర ఆగిన చూడు ఎంత దిట్టంగా ఉన్నాయి బిడ్డలు. ఈ అమ్మ ఏసి సంపకొని తింటే కోడి కూర భలే ఉంటుంది. ఇవి టర్కీ కోళ్ళు అంటారు. చాలా వరకు అయితే తెలియదు చాలామందికి. కొంతమందికి తెలుసు నార్మల్ కోళ్ళు అంటే తెలుసు, కానీ టర్కీ కోళ్ళు ఏంది అంటారు. ఇగో టర్కీ కోళ్ళు అంటారు అనమాట. దీని మాంసం కూడా భలే గట్టిగా ఉంటుంది. మంచిగా చూడు ఎంత ముద్దుగా ఉంది. చూడు మొత్తం. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ఫస్ట్ మేకలను చూపించిన, తర్వాత టర్కీ కోళ్ళు దిట్టంగా ఉన్నాయని చూపించిన, దాని తర్వాత జర్ర ముందరికి వస్తే పిల్లులు కనిపించినాయి. ఇక్కడ మరి ఎట్లా పిల్లి కూర వేసుకొని తింటారా, లేదంటే పెంచుకోనికే వీళ్ళు అమ్ముతుర్రా, ఎట్లా ఏంది నాకు అర్థం కాలేదు. పెంచుకోవడానికి అని చెప్పి మా కెమెరామ్యాన్ అంటుండు. ఎవరికి తెలుసు అబ్బా, మనుషులనే తినే కాలంలో మనం ఉన్నాము. ఈయన గారు ఇంకా పెంచుకోవడానికి అని చెప్తుండు. సర్లే ఏదైతే ఏముంది చూడండి. పైన నల్ల పిల్లి, కింద తెల్ల పిల్లి ఎంత ముద్దుగా ఉన్నాయి. రెండు కూడా చెక్కగా ఉన్నాయి. మనము నార్మల్గా కుక్కలకి బొచ్చు చూస్తాం అనమాట. బొచ్చు కుక్క కావాలి, అచ్చు కుక్క కావాలి అని చెప్పేసి. కానీ పిల్లిలలో కూడా ఎంత మంచిగా బొచ్చుతోని ఎంత మంచిగా నల్లగా ఎంత ముద్దుగా ఉంది చూడరి పిల్లి. చాలా బాగుంది అనమాట. బయట దానికంటే డిఫరెంట్గా ఉంది. ఎంత ఈ పిల్లికి కాస్ట్ అన్న? కిత్తా హే? 3,500 అంట. చూడు రావు అక్కడ చూడు ఎంత బాగుంది. ఇంకా అబ్బా అదైతే డిఫరెంట్. అది మనము ఎట్లా ఈ అమెరికాలో పెంచుకుంటారు చూడుర్రి, గట్ల పిల్లిలని బెడ్ మీద పెట్టుకొని వాళ్ళ పక్కనే పడుకోబెట్టుకొని తినబెట్టి గట్లుంది ఆ పిల్లి ముద్దుగా. చూసినారు కదండి, డిఫరెంట్ బ్లాక్ వైట్, ఇంకొకటి మంచి బ్రౌన్ కలర్లో ఉంది. బ్రౌనిష్ కలర్ అయితే చాలామంది ఇష్టపడుతుంటారు. అట్లనే నల్ల కలర్ తెల్ల కలర్ కూడా ఇష్టపడతారు అనమాట. ఎంత స్పెషల్గా ఉంది చూసిరు కదా. ఎవరికైనా పిల్లులు కావాలి అనుకుంటే అమెరికాలో ఉన్న పిల్లులు, బెడ్రూమ్ల మీద ఉన్న పిల్లులు చూసి భలే మురిసిపోతారు కదా బుజ్జిగా. ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ తీసుకోరబ్బా. ఇక చూడు రీ అట్నుంచి మళ్ళీ ముందడికి వస్తే ఇక్కడ చూసినారా మంచిగా టబ్బులు. ఈ ఏమంటారు దీని ఏమంటారు అబ్బా? డ్రమ్ము. ఆయన చూడు అక్కడ నుంచి డ్రమ్ము అంటారు. డ్రమ్ములు, చైర్స్, మనము స్టడీ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. మనం ఇంట్లో కూర్చొని టేబుల్స్ కానీ చైర్స్ కానీ, అలాగే అక్కడ చూస్తే సాపలు కానీ. చాలా వరకు ఇప్పుడు అందరూ బెడ్స్ యూజ్ చేస్తారు మంచిగా కింద మెత్తగా ఉండి మంచిగా ఉండాలని చెప్పి. కానీ పల్లెటూర్లలో మీరు చూసినట్టయితే చూసారు కదా, అక్కడ ఉన్న మంచాలు అంటారు వాటిని. నార మంచాలు కానీ డిఫరెంట్గా మనకు ఊర్లలో ఉంటాయి. సిటీలో వాడరు అనుకో. మంచిగా మొత్తం ఫ్యాషన్కి వచ్చారు కాబట్టి బెడ్లు వేసుకొని కూర్చుంటారు. మన ఊర్లలో చూడరు ఎంత ముద్దుగా ఉంటాయి. దాంట్లో మీద కూర్చొని తింటారు, పడుకుంటారు మంచిగా. కొన్ని హోటల్స్లలో కూడా తీసుకుంటారు నార మంచాలు. టేబుల్ చూస్తున్నారు. అలాగే ఇందులో కూడా స్టైల్గా కూర్చుంటారు అనుకో అప్పుడప్పుడు. టబ్బులైనా మంచిగా చూడరు ఎంత ముద్దుగా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది వచ్చేసి మాత్రం మనకు రెగ్యులర్గా ఉంటుందంటే ఇక్కడ ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు, ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అబ్బా హ్యాపీగా. ఇంకా చూద్దాం ముందు ఏముందో. ఇది మామూలుగా లేదు, ఎంత పెద్దగా ఉందంటే మార్కెట్ అయితే. అబ్బా నా వల్ల అవ్వట్లేదురా స్వామి, నిజం చెప్తున్నా. నేను ఏదో ఎర్రగడ్డ అంటే ఏదో చూద్దాంలా మార్కెట్ అంట కదా అని వచ్చిన. ఇది చూపించేలోపు నా తలపనం తోక్కొచ్చేలాగుంది. చూద్దాం పర్రిగా మీకోసం తిరగాలి. చూస్తున్నారు కదా నా చేతిలో మీరు ఒక డిఫరెంట్ కాయిన్ చూస్తున్నారు. ఇది ఏంది అనుకోవచ్చు. ఈస్ట్ ఇండియన్ కంపెనీ 1818లో UK 1 అన్న అంట. ఇది కాయిన్స్ అనమాట. రాజుల కాలంలో మన రాజులు ఎవరైతే ఉన్నారో మన రాజుల కాలంలో వీళ్ళు వాడిన
కాయిన్స్ అనమాట. ఇప్పుడు మనం ఎట్లా 1000 రూపాయలు, 2000 రూపాయే ఇట్లా ఏదైతే ఉందో అప్పుడు రాజుల కాలంలో ఈ కాయిన్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. చూసారు కదా, దీనిపైన కూడా దేవతల బొమ్మలు వేసుకున్నారు. సో చాలా బాగుంది కదా. మనకి ఇంకా కింద కూడా చూడండి చాలా ఉన్నాయి. రాజుల కాలం మొదలుకొని స్టిల్ నౌ మనం ఉన్న కాలం వరకు కాయిన్స్ అనమాట. ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. మనము అనుకుంటాం కదా పెద్దగా అయ్యాక, మమ్మీ వాళ్ళు మనకి ఇంట్లో చెప్తుంటారు కదా, అరే మేము ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చేది మా అమ్మ, ఇట్లా ఇచ్చేది 10 పైసలు, మీకు ఇప్పుడు ఏంద్రా 10 రూపాయలు ఇచ్చినా అంటే చిన్నపిల్లలకు కానీ 1000 రూపాయలు ఇచ్చినా మీకు సరిపోతలేవేంద్రా, ఏడుకైతే మమ్మీ 1000 రూపాయలు అని అంటారు. మా కాలంలో ఏమి ఇచ్చినారు తెలుసారా, 10 పైసలు చేతిలో పెట్టేది అని చెప్పేసి చెప్పేటోళ్ళు. మనకు అనిపిస్తుంది అప్పుడు, అరే ఏంద్రా 10 పైసలు అంటారు, ఈ 10 పైసలు ఏంది, లెక్కేంది, కథ ఏంది, అసలు ఎట్లుంటాయి అని. ఇక చూడు రీనే గివే 10 పైసలు అండ్ రాజుల కాలంలో ఉండే కాయిన్లు ఎట్లున్నాయి, పైసలు ఎట్లున్నాయి, ఇవే అనమాట. అప్పడోళ్ళు మన అమ్మలు కానీ మన తాతల కాలంలో కానీ మన ముత్తాతలు కానీ యూజ్ చేసిన ఇది అనమాట. వాళ్ళు యూజ్ చేసిన పైసలు ఇవి. తాతలు ముత్తాతలు మొదలుకొని మన అమ్మల కాలం నుంచి మనం ఉన్న కాలం వరకు మనం వాడుతున్న ప్రతి ఒక్క పైసలు ఎర్రగడ్డలో దొరుకుతున్నాయి. ఎవరైతే గుర్తుకుంచుకోవాలి, చాలామంది అనుకుంటాం కదా అప్పటివి గుర్తుకుంచుకోవాలి అని చెప్పేసి, కొంతమందికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, ఎప్పటి నుంచో ఉన్న కాయిన్స్ సరే అప్పుడు మనం లేము కానీ అవి గుర్తుకు పెట్టుకోవాలి అని చెప్పేసి. ఎవరికైనా అలాంటి క్యూరియాసిటీ ఉంది, అలాంటిది ఒక సబ్జెక్ట్ ఇష్టం ఉండుంటే ఎర్రగడ్డకు అర్జెంటుగా వచ్చేసి మీరు రాజుల కాలం నుంచి మొదలుకొని స్టిల్ మనం ఉన్నప్పటికి వరకు కాయిన్స్ కరెన్సీ ఎలా ఉందో తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు హ్యాపీగా. సో ఇంకా చూద్దాం ఏమున్నాయి. సో చూసుకున్నారు కదా, అట్లా నుంచి ముందరికి వస్తుంటే సైకిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు అవైలబుల్లో. సైకిల్స్ చూడండి, చిన్నపిల్లల సైకిల్స్, పెద్దవాళ్ళు కూడా మనకి అంటే జిమ్ మెటీరియల్స్ కూడా అక్కడ మనకు ఉన్నాయి, డంబల్స్ కానీ. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అసలు, చైన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సైకిల్స్కి సంబంధించి. చిన్నపిల్లల సైకిల్స్, పెద్ద పిల్లలవి అండ్ స్పోర్ట్స్ సైకిల్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. కొత్తగా ఉన్నాయి అంటే జెన్యున్గా, అంటే కొన్ని పాతగా ఉన్నాయి, ఇంకా కొన్ని మిగతా వచ్చేసి అటు సైడ్ చూడండి అవి కొత్తగా ఉన్నాయి. అంటే మనం చూసి తీసుకోవాలన్నమాట. ఇక ఏదైనా మంచిగా చూసి ఏది బాగుంది ఏంటి అని చెప్పేసి చూసి తీసుకోవాలి చూసీగా. సో అక్కడ కూడా జిమ్ మెటీరియల్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే సైకిల్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు కూడా చక్కగా వచ్చేసి అన్నీ ఒకటే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా చూద్దాం ఏమున్నాయో ముందు. అలాగే అక్కడ నుంచి ముందుకు వస్తే మీరు చూస్తున్నారు కదా, చెప్పులు కూడా ఎంత బాగున్నాయో కొత్తగా. మనము అంటే లోపల బయట ట్రెండ్స్ కానీ డీమార్ట్ కానీ చాలా క్వాలిటీగా ఉండాలి అని చెప్పేసి చూస్తుంటాము. సో ఎర్రగడ్డకు వచ్చినా కానీ చాలా చక్కగా ఉన్నాయి చూడండి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. టచ్ చేసి కూడా నేను చూస్తున్నాను. సో కొత్తగా ఉన్నాయి అనమాట. ఇక ఇలా కూడా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంత కొత్తగా ఉన్నాయో. న్యూ చెప్పాలంతా కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ బాయ్స్కి అయితే, అంటే అమ్మాయిలకు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో అక్కడ కూడా మీరు చూసుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పలు ఉన్నాయి, షూస్ కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది షూస్ కూడా వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో 300, 400 మీరు చూస్తున్నారు. 200 నుంచి మొదలుకొని 400 కాస్ట్ వరకు ఉన్నాయి. సో ఈ షూస్ వచ్చేసి 400 అంట. చూడండి చాలా ఎంత బాగుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి న్యూ చెప్పల్. సో ఓవరాల్గా ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షాపింగ్కి ఇక్కడికి రావచ్చు కానీ ఏది మంచిగా ఉంది ఏది మంచిగా లేదు అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవాలి చూసి. చెప్పులు అయితే కొత్త చెప్పులు చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. మనకి ఇదే చెప్పులు బయట షాప్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే చాలా తక్కువ వర్తబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అంటే సేమ్ బ్రాండ్లో అయితే డిఫరెంట్ లేదనమాట. అక్కడ ఏదైతే బ్రాండ్ దొరుకుతాయి ఇక్కడ కూడా సేమ్ అదే బ్రాండ్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ బ్రాండ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్, డిజైన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా చెప్పులు కానీ చూడాలి తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఎవరైనా రావచ్చు. ఇంకా ఏమున్నాయి చూద్దాము. ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డ్రిల్ మిషన్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. చూడండి అక్కడ డ్రిల్ మిషన్ వచ్చేసి 3000 అంట. ఎంత కొత్తగా ఉంది చూడండి. బయట మనకైతే ఇది పక్కాగా 7000, 8000 ఉంటుంది. డ్రిల్ మిషన్ మనకు చాలా యూజ్ అవుతుంది చాలా వరకు ఎవరైతే చేస్తారో.
చాలా న్యూగా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రిల్ మిషన్స్ ఉన్నాయి. అలాగే పానలు గానీ మనము యూజ్ చేస్తాం కదా. ఒకవేళ కొంతమంది మేస్త్రి పనులు చేస్తుంటారు. వాళ్ళు అంటే ఓన్‌గా మేస్త్రి పనులు చేసుకోవడం అట్లా చేస్తుంటారు కదా. వాళ్ళకి కూడా చాలా చక్కగా దొరుకుతాయి. అలాగే న్యూ కన్‌స్ట్రక్షన్స్ ఎవరైతే బిల్డింగ్స్ కడుతుంటారో, ఎవరైతే చేస్తుంటారో ఇవి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఏదైనా హౌస్ న్యూ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రిల్ మిషన్స్ గానీ, పానలు గానీ ఇవన్నీ చాలా నీడ్ ఉంటదనమాట. ఎవరికైతే అలా న్యూ కన్‌స్ట్రక్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, చేసుకుంటున్నారో ఇక్కడొచ్చి కొనొచ్చనమాట. అంటే బయటుండే కాస్ట్ కంటే ఇక్కడ మనకొక 3000 వరకి చాలా తక్కువగా చేసి వాళ్ళు మనకిస్తున్నారు. సో, ఇది ఇక్కడ. ఇంకా చూద్దాము ముందు ముందు ఏముందో. సో, మనం ఇప్పుడొచ్చేసి బట్టలైతే చూపిచ్చేస్తానమాట. అందరూ వెయిట్ చేస్తుండొచ్చు కదా! అసలు ఎర్రగడ్డ అంటే బట్టలు బావుంటాయి, బట్టలు చాలా తక్కువకొస్తాయని చెప్పేసి, ఇంకా ఏంటి బట్టలు చూపిస్తలేదని చెప్పేసి ఎట్టకేలకైతే బట్టలు చూపినీకే మీకొచ్చిన. చూడుర్రి టీ షర్ట్లు అబ్బాయిలకొచ్చేసి రూ. 100 ఇవి. దీని దూరం నుంచి నేను చెప్పినా కదా! అన్ని దూరం నుంచి చూసి ఏవంతా డబ్బా క్వాలిటీ ఉండవు, ఏముండవు, పాడుండవు అనుకున్నా గానీ వచ్చి టచ్ చేసి చూస్తున్నా. నిజంగా సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇగ చూడుర్రి ఎంత స్టైల్‌గా ఉంది. నాకు తెలిసి బయట డిజైనర్స్ కూడా ఇట్లా కొత్త కొత్తవి చేయరేమో అనిపిస్తుంది. రూ. 100కి ఏంటబ్బా ఇది మరీ టూ మచ్ అసలు. ఎంత బాగుంది చూడసలు. ఇగో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే డిజైన్స్ వేరున్నాయి, కలర్స్ వేరున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి రూ. 100. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి 150 అంట షర్ట్స్ ఇవి. అవి టీ షర్ట్స్ కదా, ఇవి వచ్చేసి షర్ట్స్. మనకి కొంతమందికి బ్లాక్ కలర్ షర్ట్ కావాలన్నా తొందరగా ఫంక్షన్ ఉంది కానీ దొరకట్లేదు బయట, ఏం చేయాలా అని జుట్టు బీక్కొని 10 షాపులు తిరుగుతుంటారు అయినా దొరకదు. కానీ ఎవరికైనా ఏదైనా కలర్ కావాలి జబ్బున దొరకాలి అని అనుకుంటే ఎర్రగడ్డకు వచ్చి చూడుర్రి. ఇగో కుప్పలు కుప్పలు వేసిర్రు. కుప్పల్లో మీరు ఇట్లా ఇట్లా చూసుకోవాలన్నమాట. 150 షర్ట్లు ఉన్నాయి, రూ. 100 టీ షర్ట్లు ఉన్నాయి. ఇక అట్లనే ముందర చూద్దాం. చూడండి ఇక్కడ నైట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టీ షర్ట్స్, షర్ట్స్, షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి షార్ట్ ప్యాంట్స్, మనకి జీన్స్లు కూడా ఇట్లా మనం ఇష్టపడుతుంటాం కదా, ఇట్లా షార్ట్స్ చాలా స్టైలిష్గా. రూ. 100 అంట ఇవి కూడా. ఈ షార్ట్స్ వచ్చేసి నైట్ ప్యాంట్ స్పోర్ట్స్వి మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటాం కదా. మనం జిమ్కి వెళ్తున్నప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఎక్కువగా బయట షాప్స్లలో కొంచెం క్వాలిటీ ఉండాలి జిమ్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు అని చెప్పేసి ఇక్కడ కూడా నైట్ ప్యాంట్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి. మెయిన్ 100-200 అంటే చాలా వర్తబుల్ అండి. మనం బయట చూస్తుంటాం అంటే నేనేదో సేల్ చేస్తున్నాను అనుకునేరు, బట్ మీకోసం చెప్తున్నా ఏది బాగున్నాయి ఏవి బాగాలేవు అనేది. సో బట్టల విషయానికి వస్తే అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. బాగాలేనివి ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడైతే మనకి షార్ట్స్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగున్నాయి, వర్తబుల్. ఆ ప్రైస్కి ఈ డిజైన్స్, ఈ క్వాలిటీ అనేది వర్తబుల్ అనే చెప్తాను నేను. సో లాస్ట్కి అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్కి అయితే నేను తీసుకొచ్చా. ఏం చూపిస్తానా అని అనుకుంటున్నారా? సో టటడాయ్ ఫోన్స్ అనమాట. మొబైల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎక్కడున్న బాత్రూంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఫోన్ మాత్రం మనం ముఖానికి పట్టుకొని కూర్చుంటాము. చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్, వివో, రెడ్మీ, చాలా డిఫరెంట్ మొబైల్స్, నోకియా, ఎంఐ, చాలా ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు అవైలబుల్లో. ఐఫోన్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఐఫోన్ వచ్చేసి 5000కే మనకి ఎర్రగడ్డ మార్కెట్లో ఇస్తున్నారు. ఎక్కువ రోజులు ఉంటుందంట. సో ఎక్కువ రోజులు అంటే మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అంటే ఇది 2 ఇయర్స్ వస్తుందా 1 ఇయర్ వస్తుందని. బట్ కొంతవరకు అయితే మనం యూజ్ చేయొచ్చు, అంటే ఎంత బెటర్గా యూజ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ అయితే మనం చూస్తున్నాము. అక్కడ చూడండి వివో కానీ మంచి కలర్లో కొత్తగా న్యూగా ఎంత బాగున్నాయి అంటే ఏదో పాత పడ్డాయి అన్నట్టు కూడా కాదు, చాలా బాగున్నాయి మొబైల్స్. ఎవరికైతే మొబైల్స్ కావాలనుకుంటారో ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. ఒకసారి అన్నది చూడండి అసలు సూపర్. అసలు ఇప్పుడే షోరూంలో కొత్త బండి వెళ్ళిందిరా నాయన అన్నట్టు ఇప్పుడే షోరూంలో నుంచి తీసిన మొబైల్ లాగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత కొత్తగా ఉందో స్క్రీన్ కానీ. సో చాలా బాగుంది. ఎవరైనా మొబైల్స్ తీసుకోవాలి తక్కువ కాస్ట్లో, ఎక్కువ కాస్ట్ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మంచి మంచి మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొత్త మొబైల్స్ లోపల ఉన్నాయి, వాళ్ళు మనకి ఇస్తున్నారు అక్కడ పెట్టింది కాకుండా. డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్, కెమెరాస్ కానీ. సో ప్రో అన్నమాట. ఇది పోకో 3 ప్రో. సో ప్రో మొబైల్స్ చూడండి ఎంత కొత్తగా ఉంది. ఒరిజినల్ డిస్ప్లే అంట.
చాలా కొత్తగా ఉన్నాయి మొబైల్స్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎర్రగడ్డ మార్కెట్‌కి వచ్చేసి అయితే మొబైల్స్ అయితే తీసుకోండబ్బా! నేనైతే తీసుకోమనే చెప్తాను. చాలా బాగున్నాయి. అంటే తర్వాత ఎట్లా పనిచేస్తాయి అంటే బాగానే పనిచేస్తాయి. ఎందుకంటే మనం దీన్ని చూస్తేనే అర్థమైపోతాయి. ఈ వర్క్ చేస్తాయా చేయవో మంచిగాని. సో చాలా బాగున్నాయి అనమాట. ఎవరైతే మొబైల్స్ తీసుకోవాలంటారో వచ్చి తీసుకోండి. డిఫరెంట్ మొబైల్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం. బాయ్స్ బట్టలు అయితే మీరు చూసేసారనమాట. గైస్ ఇప్పుడు గర్ల్స్ బట్టలు చూసేసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇవి వచ్చేసి 100 రూపాయలు. ఇవి చూడండి టీషర్ట్లు, జీన్స్ల మీదకి టీషర్ట్లు చూస్తున్నారు. అట్లనే అక్కడ చూడండి టాప్స్ అనమాట. ఇవి వచ్చేసి లెగ్గిన్ టాప్స్ వేసుకుంటాం కదా గట్లా. అక్కడ నైటీస్ కూడా ఉన్నాయి మనకి పైన మీరు చూస్తున్నారు. అక్కడ లోపట నైటీస్ అండ్ ఇక్కడ కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా మనం చూస్తుంటాం కదా బయట. సో ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా దొరుకుతున్నాయి అక్కడ చూడండి. సో మంచిగా చెమ్కా ఇస్తూ. అండ్ ఒకటి నేను నిజంగా జెన్యున్గా ఒక రివ్యూ ఏం చెప్పాలనుకుంటున్నానంటే లేడీస్ కాస్ట్యూమ్స్పై బాలేవనే చెప్తాను నేను. ఎందుకంటే ఓల్డ్ డిజైన్స్ అన్నట్టు నాకు అనిపించింది. అంటే మీరు చూస్తే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదిగో ఇక్కడ కూడా ఓకే పెద్ద షాపు లాట్ మాల్ ఉన్నాయి. లాట్ మాల్ ఆయన లాట్ మేము తీసుకొని వస్తే అమ్ముతాం మేము. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఇవి? బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, బాంబై అట్లా తెస్తాము. సో వీళ్ళు బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అయితే ఈ క్లాత్స్ అనేవి తెచ్చి ఇక్కడ వీళ్ళు తక్కువ రేట్కి సేల్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇది కూడా చూస్తున్నారు ప్లాజోస్ టైప్స్. ఎవరికైతే సపరేట్ పాయింట్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో 100 రూపాయలు అంట ఇవి. ఓకే ఇది కొన్ని బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. సో డిఫరెంట్ స్టైల్స్ అబ్బా. ఇదిగోండి అజాన్ కలెక్షన్ అంట. అలా షాప్ బెంగళూరు అంట బట్టలు. ఇక ఇలాగే పార్టీ వేర్ చూస్తున్నారు. సో చూసారు కదా గాయ్స్, ఇవి అమ్మాయిల క్లాత్స్ వచ్చేసి అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి. సో ఇంకా ఏమున్నాయో నెక్స్ట్ ఏంటో. సో మీరు చూస్తారు కదా లేడీస్ బట్టలు అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి. నా ఒపీనియన్ అయితే నేనేం చెప్తానంటే లేడీస్ బట్టలు అయితే అస్సలు బాగాలేవనే చెప్తాను. అంటే వాళ్ళు చెప్పారు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇక్కడ నుంచి తీసుకొస్తామని. బట్ నేను చూశాను కాబట్టి మీరు అక్కడ నుంచి ఇంత దూరం వచ్చేసి రిస్క్ తీసుకొని మీరు ఇట్లా చెప్పారు కదా అక్క, ఇక్కడికి వచ్చి చూసేసరికి అసలు ఇలా ఉంది అని చెప్పేసి నాకు మాట రావద్దు. అలాగే మిమ్మల్ని మోసం చేయాలని నేను అనుకోవట్లేను. కాబట్టి ఇప్పటివరకు జెన్యూన్ రివ్యూ ఏదైతే ఇచ్చానో ఇక్కడ కూడా నేను జెన్యూన్ రివ్యూవే ఇవ్వదలుచుకున్నాను. సో లేడీస్ క్లాత్స్ వచ్చేసి అయితే నాకైతే ఏం నచ్చలేదు, ఏం బాగాలేదు. ఓల్డ్ డిజైన్స్ అయితే అనిపించింది. ఇన్కేస్ మీరు చూడాలి ఓకే బాగున్నాయి ఈ విజువల్స్లో చూసి తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీగా మీరు వచ్చి చూసి తీసుకోండి. ఓకేనా? సో చూసారు కదా అండి, ఇది సండే ఎర్రగడ్డ మార్కెట్ స్పెషాలిటీ. సో ఎవ్రీథింగ్ మార్కెట్ మొత్తము తిరిగి మీకు చూపించిన నేనైతే మస్తు అలసిపోయిన అబ్బాయిగా. నాకు ఎట్లుందంటే ఈ చుట్టుపక్కల నేనున్న మా ఇల్లుంటే పోయి బొకబోర్ల వండాలన్నట్టు ఉంది నాకు. సో చాలా ఏమంటారు చాలా పెద్ద మార్కెట్ ఇది. నేనైతే ఫస్ట్ ఏదో జస్ట్ చిన్నగానే ఉంటుందిలే ఎర్రగడ్డ మార్కెట్ అంటే బేసిక్గా మనం ఏమనుకుంటాము, మార్కెటే కదా ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తామని అనుకుంటాము. కానీ ఎర్రగడ్డ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది కాబట్టి. లైక్ ఇక ఎట్లా చెప్పాలంటే ముచ్చట సీజర్ల కానుంచి, చాక్ల కానుంచి, కత్తర్ల కానుంచి మనము పడుకునే బెడ్ల వరకు చాలా అన్నీ అయితే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. ఆఖరికి మనము మేకలు కానీ అవి కూడా ఉన్నాయి. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. తిరిగి నేనైతే అలసిపోయాను, నాకు బుర్ర ఖరాబ్ అవుతుంది. ఇది స్పెషాలిటీ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఇది అన్నమాట. సో చూసేసారు కదా గాయ్స్, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు ఇక్కడ షాపింగ్ చెయ్యాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాతకి మీరు చూడాలి, నచ్చింది ఏదైనా నచ్చింది అక్క బాగుంది అనుకుంటే మీరు కూడా వచ్చి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా మీ ఒపీనియన్స్ ఏది నచ్చింది, ఏవి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచాల్సిందిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ డిజిటల్. కెమెరామ్యాన్ మహేష్తో సిగ్నల్ టీవీ జాస్మిన్.